నెల్లూరు స్టోన్ హౌస్పేట కామిశెట్టి ఆదిశేషశెట్టి ఎస్టేట్లో కామిశెట్టి హైమవతి ద్వితీయ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం, వస్త్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను హైమవతి సోదరుడు గాదంశెట్టి గోపాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలకు దానాలు, సత్రాలు నిర్మించి ఆర్థిక సహాయ సహకారాలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమైనా 10 మంది ఉంటారు. ఇష్టం చెప్తాను భాగవతం అంతా చదువుకున్నాను. నిలబడండి. నిలబడి ఫోటోగ్రామ్ వీడియో మొత్తం మీ అందరినీ షేర్ చేస్తారు. ఎవరికి పంపిస్తే గ్రూప్ ఆన్ వెళ్ళిపోతుంది. వేసే అప్పుడు తీసుకున్నాను షార్ట్ అండ్ సార్ ఫోన్ చేసిన మీ టోకన్ ప్రకారం అవసరాలు తీసుకొని పోండి. సరే పెట్టున్నాడు ఫోన్ చేసి తలుపు వస్తాడు.
చేయండి ముందుకు పో సార్ అన్న ఒకసారి చూడ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. శ్రీమతి కామిశెట్టి హైమావతమ్మ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా కేఏసీ కళాశాల దాతగారైనటువంటి కామిశెట్టి ఆదిశేషయ్య గారి శ్రీమతి, మా అక్కయ్య గారు, మా ఇలవేలుపు, మా కుటుంబ దైవం, మా అందరి అభివృద్ధికి ప్రథమ దాత అయినటువంటి హైమావతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి కేఎస్ ఎస్టేట్ అపార్ట్మెంట్ నందు పేదలకి వస్త్రదానము, అన్నదానము మరియు మా అక్కయ్య గారి కామిశెట్టి హైమావతమ్మ గారికి అత్యంత ముఖ్యమైనటువంటి వారి స్నేహితులు, బంధువర్గం, మిత్రులు అందరం కలిసి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం, ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆమె లేని లోటు తీరని లోటు, ముఖ్యంగా మా కుటుంబానికి చేసినటువంటి సేవ, తను ఒక మైనపు ఒత్తిలాగా కరిగిపోతూ తను ఇచ్చినటువంటి ఆ వెలుతురులో మా జీవితాన్ని గడుపుతున్నటువంటి మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆ యొక్క అక్కగారైనా తల్లిగారైనా ఆ యొక్క తల్లి కామిశెట్టి హైమావతమ్మ గారి ఆశీస్సులే. వారి ఆశీస్సులతోనే ఈరోజు అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు కానీ, కేఏసీ కాలేజీ కానీ, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి మన జొన్నవాడ దేవస్థానానికి సంబంధించి నీటి సప్లై కానీ, కామిశెట్టి వారి సత్రంలో అనేక మంది పేద వయసులకి, బ్రాహ్మణులకి ఉచితంగా వివాహం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని కానీ, కామిశెట్టి వారి దేవస్థానం మహాలక్ష్మ దేవస్థానం, పిల్లి దేవస్థానం అని పిలువబడేటువంటి దేవస్థానాన్ని జీర్ణోద్ధరణ చేసి ఆ యొక్క దేవస్థానాన్ని ఈ రోజుకి కూడా సొంత ద్రవ్య నిధులతో ఆ యొక్క నిత్య ధూపారాధన కార్యక్రమాలు చేస్తున్నాం. పూజారి జీతాలు మొదలుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మేము ఆ యొక్క తల్లి ఏ లోకంలో ఉన్నా ఆ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ ఆశీస్సులు ఎల్లవేళలా మాకు ఉండాలని చెప్పేసి ఆమె చూపించినటువంటి మార్గంలో మేము ఇంకా నడవాలని, ఆమె చూపించేటువంటి దైవదోషం ఉందని మీ ద్వారా తెలియజేస్తూ ఆమె ప్రగాఢ సానుభూతిని, నివాళులను మేము మా కుటుంబం తరఫున తెలియజేస్తున్నాం. తమ గారు నాటి నుంచి నేటి వరకు కూడా కామిశెట్టి ఆదిశేషయ్య గారి హయాం నుంచి కూడా ఆనం కుటుంబంతో అనేక సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు. అటువంటి ఏసీ సుబ్బారెడ్డి గారు కానీ, ఆనం వెంకటరెడ్డి గారు కానీ, రేపాల లక్ష్మీనరసారెడ్డి గారి హయాంలో కామిశెట్టి ఆదిశేషయ్య గారు కూడా రంగనాథ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డుగా మెంబర్గా ఉన్నారు. ఆయన తర్వాత మా అక్కయ్య గారికి విష్ణుమూర్తికి సేవ చేయాలనేటువంటి సంకల్పం ఉండగా స్వర్గీయ కీర్తిశేషులు ఆనం వివేకానంద రెడ్డి గారి హయాంలో ఆయన పత్తి రవీంద్రబాబు గారు చైర్మన్గా ఉన్నప్పుడు కామిశెట్టి హైమావతమ్మ గారికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఆ యొక్క మందిరాన్ని సేవ చేసే అవకాశం 4 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఆ మిత్రుడైనటువంటి కాదర్శెట్టి గోపాల్ గారి అక్క, ఆమె గత 30 ఏళ్ళగా ఆమె నాకు తెలుసు. వారి ఇంటికి వస్తూ పోతుండే వ్యక్తిని. వారు నాకు తల్లి లాంటిది. వారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్న వ్యక్తి. రంగనాథ స్వామి గుడికి కూడా కమిటీ సభ్యురాలుగా పనిచేశారు. వారు లేని లోటు ఈరోజు తెలియజేస్తారు. రంగమన్నారు హైమావతమ్మ గారు నాకు పిన్నమ్మ అవుతారు. మా అమ్మకి తోడుకోళ్ళు. నేను దత్తు వచ్చాను. మా దత్తు స్వీకార కార్యక్రమం కానీ, ఒడుగు కానీ అన్నీ మా పిన్నమ్మే చేయించింది. సొంత తల్లితో సమానము. ఆమె లేని లోటు మాకు ఎవరు తీర్చలేదు.